వాడి పడేసిన వస్తువులు చూస్తే చాలా మందికి అడ్డుగా అనిపిస్తాయి. కానీ ఆమెకు అందమైన ఆకృతిగా కనిపిస్తాయి. పనికిరాని పక్కన పడేసే వస్తువులకు సృజనాత్మకత జోడిస్తారు. వ్యర్థాలకు కొత్త అర్థమిస్తూ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు విజయవాడ గృహిణి. విజయవాడలోని రామవరప్పాడుకు చెందిన సౌందర్య ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ పై చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తి పెళ్లయ్యాక కొనసాగింది. తీరిక సమయాల్లో కళాత్మక ఆలోచనలకు పదును పెట్టారు. ఇంట్లో వాడి పడేసిన పుస్తకాల అట్టలు, గమ్ బాటిళ్లు, సీసాలు, వాటి మూతలు, చిన్నపిల్లల సిరప్లు, ఐస్ క్రీం పుల్లలు, అగ్గిపెట్టెలు ఇలా కంటపడిన ప్రతి వృధా వస్తువుకు అందమైన రూపమిస్తారు సౌందర్య. ఇవే కాదు, కాన్వాస్ పై ప్రకృతిని అందంగా చిత్రీకరించారు. జీవన చిత్రాలు, దేవుడి బొమ్మలు ఇలా ఒకటేమిటి, ఆమె దృష్టిని ఆకర్షించిన ప్రతి నేపథ్యాన్ని చిత్రంగానో కళారూపంగానో తీర్చిదిద్దారు. ఆర్టికల్స్ ఇట్లా చాలా చేసుకోవచ్చు. దీంట్లో మనం ఫోటో పెట్టుకొని ఫోటో ఫ్రేమ్ లాగా గిఫ్ట్ ఐటమ్స్ లాగా చేసుకోవచ్చు. జార్స్ కింద పగిలిపోయినాయి అని చెప్పని మూతలు పడేస్తూ ఉంటాం. కానీ అట్లా చేసే బదులు మనం దీన్ని ఒక ఆర్ట్ కింద చేసుకున్నాము. ఇది వచ్చి మొసాయిక్ ఆర్ట్ సార్. మొత్తం మూత దాంట్లో మనం మౌల్డ్ క్లే మిక్స్ చేసి దాన్ని క్లాస్ వేసుకున్నాము. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, డోనట్ ఉంటాయి, గమ్ బాటిల్ ఉంది, ఫ్లవర్ వాష్ చేసుకోవచ్చు, దాంతో మొసాయిక్ ఆర్ట్ చేసుకోవచ్చు. దాని మీద ఏదన్నా ఆర్ట్ వేసుకొని లిప్ప నాటుకుండా కూడా చేసుకోవచ్చు. ఒక ఐటమ్ చూసామంటే దాంతో మనం ఎలా చేసుకోవాలన్న ఐడియా మనకి రావాలి. సాధారణంగా పుట్టినరోజు బహుమతుల కోసం షాపులకు వెళ్లి డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాం. కానీ సౌందర్య తను తయారు చేసిన కళాకృతులనే కానుకలుగా ఇస్తూ ఉంటారు. ఓపిక, ఏకాగ్రత ఉంటే ఎవరైనా ఇలా చెయ్యొచ్చని చెబుతున్నారు. మ్యారేజ్ అయ్యాక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పని స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలకి ఎట్లా అంటే ఇప్పుడు బాగా మనీ బర్త్డే ఫంక్షన్స్ అని చెప్పని బాగా రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కువైపోయినాయి. అలా ఇంట్లో ఉన్న ఆటలతో వాళ్ళు చేసి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఎలా ఇవ్వాలి అని చెప్పని నేను స్టార్ట్ చేశాను. బయట పడేసే వస్తువులు కూడా ఒక్కొక్కసారి మా హస్బెండే తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. నేనైతే అమ్మన్నప్పుడల్లా తను తెచ్చి ఇస్తూ ఉంటాడు, నేను చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం నేను ఎక్కువ పిస్తా సెల్స్, సిరప్ బాటిల్స్తో వీటితో ఎట్లా అంటే అట్టపెట్టెలతో వీటితో బాగా చేశాను సార్. సౌందర్య తన కళాకృతుల్ని ఎగ్జిబిషన్లోనూ ప్రదర్శించారు. అధికారుల చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. వ్యర్థాలతో కళాకృతుల్ని తయారు చేయడంపై చిన్నారులకు శిక్షణ ఇస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.